వెల్కమ్ టు ఐ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు సంక్షేమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ మీటింగులలో ఢంకా బజాయిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం దీనికి వ్యతిరేక కోణాలను చూడవలసి వస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆరుగాలం శ్రమకూర్చి పండించిన వరిధాన్యం కొనే నాదుడు లేక రోడ్డుపై పడిన పరిస్థితి. స్వయాన మంత్రి ఇలాకాలో ఈ దుస్థితి. పట్టించుకొని సోయిలేని ఉత్తమ కుమార్ రెడ్డి గారు పక్కన ఉన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆ రైతన్నల వ్యతలను చూడలే. మేము వచ్చి డైరెక్ట్ గా ఫస్ట్ రైతులతో మాట్లాడినా మాకు తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళ స్టేట్మెంట్ 2150 రూపాయలకి మాత్రం ధాన్యం కొంటున్నారు ఇక్కడ. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. ఏ మిల్లు కూడా 2400 రేట్ ఫిక్స్ అయింది. మొన్న మిల్లు అసోసియేషన్ శ్రీనివాస్ గారు వచ్చారు, రమేష్ గారు ఆన్ వీడియో చెప్పారు. అందరూ కూడా తప్పకుండా దాని 2400 రూపాయలకి కొనాలి, ఎంఎస్పీ కంటే అసలు కింద పడకూడదు. ఇది బేసిక్ అగ్రిమెంటు. దీంట్లో వాళ్ళు కావాలని ఈ మిల్లోళ్ళు కొనుక్కోకుండా లాంగ్ లైన్స్ క్రియేట్ చేసి రేట్ తగ్గించి ఇట్లా అన్ఫేర్ రేట్ ప్రాక్టీస్ చేస్తే ఇది అడ్మినిస్ట్రేషన్ అసలు ఒప్పుకోదు. 95% మిల్లర్స్ కొంటున్నారు, ప్రాపర్గా కొంటున్నారు. వాళ్ళు కొనడం వల్లే మనకి 2.5 లాక్ మెట్రిక్ టన్ అయింది. కానీ 2-3 మిల్లర్స్ రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల మన మిర్యాలగూడ డివిజన్ మిల్లర్స్ అందరికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహజం కాదు. ఫర్దర్గా ఇక్కడ మేము వచ్చి రిజిస్టర్ చూస్తే ఏ ఒక్క రిజిస్టర్ మెయింటైన్ చేయట్లా. ఎక్కడి నుంచి ధాన్యం వచ్చింది, ఎవరికి ఎంత రేట్ పే చేశారో ఒక్క లెక్కలు లేవు ఇక్కడ. ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. మేము మిల్లర్స్తో చాలా వరకు కోఆపరేట్ చేసి అన్ని విషయాలు సమకూరుస్తూ వచ్చాం. కానీ ఏ మిల్ అయినా ఎంఎస్పీ కంటే తక్కువ రేట్లో ఇస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ మిల్. ఎంఎస్పీ కంటే తక్కువ రేట్ ఇస్తే కూడా ఆ రైతన్నల వ్యతలను చూడలేక సబ్ కలెక్టర్ గారు రంగంలోకి దిగి ప్రత్యేక తనిఖీలు చేసి ప్రభుత్వ మద్దతు ధర 2400 ప్రతి రైతుకు లభించాలని, లేనిచో మిల్లులను సీజ్ చేస్తారని హెచ్చరించిన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసిన మిల్లర్ అసోసియేషన్ గాని మిల్లర్లు గాని పట్టించుకొని వైనం కొనసాగుతా ఉన్నది. మిల్లర్లను కట్టడి చేసే అధికారం పాలకులకు గాని అధికారులకు గాని లేని దుస్థితి. ప్రతి ఒక్కడు రైతును దోచుకు తినేవాడే. మిల్లర్స్ అంతా సిండికేట్ అయి రైతన్నల పొట్టను కొడుతున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే నోట్లు తీసుకొచ్చి ధాన్యం ధరను భారీగా తగ్గించి లాభాలను దండుకుంటున్నారు. బియ్యం ధర మాత్రం ఎప్పటికీ ఏనాటికి తగ్గదు. ఈ దోపిడీ నశించాలి. రైతన్నను కాపాడుకోవలసిన బాధ్యత నేడు ప్రభుత్వంపై ఉన్నది.